అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో రెండవ పాఠ్యాంశమైన రంగస్థలం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాంఘిక నాటకాలు సమాజాన్ని చైతన్యపరచడానికి ఏ విధంగా కృషి చేస్తున్నాయి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా అంటే మీకు కావాల్సిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం పని ఒత్తిడి వల్ల ఆలస్యం అయితే అయి ఉండవచ్చు. రెండవ ప్రశ్న, నాటక రంగంలో రేడియో నాటకాల ప్రత్యేకతను వివరించండి. తర్వాత ఇది కంటిన్యూషన్ అన్న. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాము. తర్వాత మూడవ ప్రశ్న, తెలుగు నాటక రంగంలో సంచలనం కలిగించిన నాటకాల గురించి రాయండి. తెలుగు నాటక రంగంలో సంచలనం కలిగించిన నాటకం ఏంటివి ఉన్నాయి? పాలేరు నాటకం, కన్యాశుల్కం కదా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అర్థమవుతుందా నాన్న? ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నామా. తర్వాత ఇది కంటిన్యూషను. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. మీ ఊరిలో పాడి పండ్ల ఆనందరావు గారు రచించిన అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటికను ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కరపత్రం తయారు చేయండి. ఇది కరపత్రం. తర్వాత రెండవ ప్రశ్న, ఒక నాటికను ప్రదర్శించాలంటే నాటిక ఎంపిక దగ్గర నుండి వేదిక మీద ప్రదర్శించడం వరకు ఎన్నో పనులుంటాయి కదా. మీ ఉపాధ్యాయుని పెద్దలను అడిగి తెలుసుకొని నాటక ప్రదర్శనపై వ్యాసం రాయండి. ఇది నాటక ప్రదర్శన. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత ధర్మబోధ కథాంశాన్ని తెలుసుకొని నాటికగా ప్రదర్శించడం కోసం సంభాషణను రాయండి, ప్రదర్శించండి. ధర్మబోధ నాటిక. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇదంతా కంటిన్యూషన్ అన్నా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాతి ప్రశ్న, నాటికలను వాటి రాసిన రచయితలతో జతపరచండి. నాటకాలు రాస్తున్నారు కదా రచయితలు, వాళ్ళు ఎవరెవరు ఏ నాటకం రాస్తున్నారు. తర్వాత భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలను రాయండి. ఇక్కడ కనుమరుగు అంటే అదృశ్యం. తర్వాత హర్షధ్వానాలు అంటే చప్పట్లు. తర్వాత నూతనం అంటే ఎల్లప్పుడూ, కొత్తగా. ఇక్కడ ఎప్పటికీ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ అంటే ఎప్పటికీ, నూతనం అంటే కొత్తగా. తర్వాత సమ్మేళనం అంటే కలయిక. తర్వాత క్రింది వాక్యాలను పరిశీలించండి. పర్యాయ పదాలను గుర్తించి రాయండి.
స్త్రీలు అంటే మహిళలు, గ్రామం అంటే పల్లెటూర్లు, హాస్యం అంటే నవ్వు, నృత్యం అంటే నాట్యం, వీక్షకులు అంటే ప్రేక్షకులు. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఎరుపు రంగులో ఉన్న పదాలను నానార్థాలుగా రాయండి. ఉల్లాసం, సంతోషం, ప్రకాశం. చేరువ, సమీపము, సమూహము, సేన. నూతనం అంటే కొత్త, యువ, తాజా. కాలం అంటే నలుపు, సమయము. కృషి అంటే యత్నము, ఉద్యోగం. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. లోకానుభవం, లోక ప్లస్ అనుభవం సవర్ణ దీర్ఘ సంధి. అత్యుత్తమం అంటే అతి ప్లస్ ఉత్తమం ఎడాదేశ సంధి. ముఖాభినయం అంటే ముఖ ప్లస్ అభినయం సవర్ణ దీర్ఘ సంధి. క్రింది పదాలను చదవండి. విగ్రహ వాక్యం తెలిపి ఏ సమాసము రాయండి. పార్వతీ పరిణయం, పార్వతి యొక్క పరిణయం షష్ఠీ తత్పురుష సమాసం. 25 సంవత్సరాలు, ఇక్కడ సంవత్సరం వస్తే అది ద్విగు సమాసం. 25 సంఖ్య గల సంవత్సరం. తర్వాత యువ కవి, యువకుడైన లేకుండా యువకర్త అయిన కవి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత మయ సభ, మయునిచే నిర్మించబడిన సభ. తృతీయ తత్పురుష సమాసం. సామాన్య వాక్యాన్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయడం. శైలజ సైకిల్ తొక్కుతూ పాటలు పాడుతుంది. శైలజ సైకిల్ తొక్కుతూ శైలజ పాటలు పాడుతుంది. రామారావు అన్నం తిని పడుకున్నాడు. రామారావు అన్నం తిన్నాడు. రామారావు పడుకున్నాడు. సీతమ్మ బట్టలు ఉతికి ఆరేసింది. సీతమ్మ బట్టలు ఉతికింది. సీతమ్మ బట్టలు ఆరేసింది. శరత్ పరిగెత్తి అలసిపోయాడు. శరత్ పరిగెత్తాడు. శరత్ అలసిపోయాడు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదాలు.